హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? ఈరోజు 3 రెసిపీస్ అండి. చికెను, ఫ్రైడ్ రైసు, ఇవన్నీ చికెన్లోకి కావాల్సిన మసాలాలు అండి. గరం మసాలాలో ఓకేనా. ఇది స్వీట్ కారం, ఇవన్నీ ఆలు గరం మసాలా అనమాట. ఇది వచ్చేసి ఆలివ్ ఆయిల్, ఇది వచ్చి సాసు. ఓకేనా. ఇప్పుడు దీంట్లో ఇది మనం ఎలాగ ప్రిపేర్ చేసుకొని చూద్దాం. చికెన్ ముందుగా కట్ చేసుకుని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని, కొద్దిగా సాల్టు, ఆల్ గరం మసాలాలన్నీ వేసేసుకోవడమే 1 by 1. ధనియాల పౌడరు, మిరియాల పౌడర్ 1 స్పూను, ఇది కారం 1 స్పూను, స్వీట్ అండి, ఇది స్వీట్ కారం. ఇది వచ్చేసి మిరపకాయలు కచ్చపచ్చ దంచినవి. ఇది వచ్చేసి గరం మసాలా. ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఆలివ్ ఆయిల్ కూడా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి, అంతా కలిసేటట్టు. ఒక అరగంట అన్నా పక్కన ఉండాలి. ఇది ముందు రోజు నైట్ కలిపి పక్కన పెట్టేసుకున్నాము. ఇవన్నీ ఈ విధంగా నానింది. బాగుంటుంది అలాగా మగ్గితే ఎక్కువసేపు. ఓకేనా. ఇప్పుడు ఈ పీసుల్ని ఇంక మగ్గిన తర్వాత ఇలాగ ఈ విధంగా వచ్చింది. ఒక వెడల్పాటు గిన్నెలోను మనం దీంట్లో ఫిరెన్లో పెట్టుకోవడానికి అనువుగా ఉండే గిన్నెలోను ఇలా ఒక 1 by 1 ఇలా పెట్టుకోవాలి. కింద ఏదైనా పేపర్ వేసుకొని పెట్టి ఫిరెన్లో పెట్టుకోవడమే. ఇదిగోండి ఇలా వచ్చింది. ఈ విధంగా 1 by 1 పక్క పక్కన పెట్టింది. ఒక 20 minutes అన్నది అది బాయిల్ అవ్వాలన్నమాట. అందులో బాయిల్ అయిన తర్వాత ఈ విధంగా వచ్చింది. దీని మీద సాస్ వేసుకొని తినడమే. ఇదే చికెన్ టిక్కా. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రొయ్యల బిర్యానీ. రొయ్యలు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పచ్చిమిరపకాయలు. ముందుగా రొయ్యలు ఇలాగ వేసుకొని అందులో మసాలాలన్నీ కలుపుకోవడమే. బిర్యానీ మసాలా కూడా వేసి ఇవన్నీ కలిపి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, బిర్యానీ సరుకులు, తర్వాత వచ్చేసి జఫ్రాన్ వాటర్ అనమాట. ఆనియన్స్ ముందుగా ఇలా ఫ్రై చేసి కొంచెం ఆనియన్స్ పక్కన తీసుకొని ఉన్న ఆనియన్స్లో ఈ రొయ్యలు దాంట్లో వేసుకోవడమే. దాంట్లో వేసుకొని ఉడకబెట్టుకోవాలి. దాంట్లో బిర్యానీ మసాలా కూడా వేసుకొని టమాటాలు, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకొని దగ్గరికి వచ్చే వరకు వాటిని సిమ్లో పెట్టి ఉడకనిద్దాము పక్కన.